అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన శాంతిని ఎలా కనుక్కోవాలి అని. రండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. మన జీవితాలు ఎంత వేగంగా సాగిపోతున్నాయో కదా, ఎప్పుడూ ఏదో ఒక దాని వెనుక పరుగు. మరి ఈ పరుగులో మనం దేన్ని వెనక్కి వదిలేస్తున్నాం, అసలు దేన్ని మర్చిపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. సరే, ముందుగా చూద్దాం, మన ఈ ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో అసలు మన దృష్టి ఎక్కడుంటుంది. నిజానికి మన ఆధునిక జీవితం ప్రతి క్షణం మన ఏకాగ్రతను లాగేస్తూనే ఉంటుంది. ఇది మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం లేవగానే మన ఫస్ట్ పనేంటి? చాలామందికి ఫోన్ చూడటమే. నోటిఫికేషన్లు, మెసేజ్లు, సోషల్ మీడియా. మన కళ్ళు వెంటనే ఆ స్క్రీన్లకే అతుక్కుపోతాయి, అవునా? ఇక ఫోన్ పక్కన పెడితే పని ఒత్తిడి, అది ఇంకో పెద్ద విషయం. ఎప్పుడూ ఏదో ఒక పని, డెడ్లైన్లు, టార్గెట్లు. ఈ హడావిడిలో అసలు మనసుకి రెస్ట్ అనేదే లేకుండా పోయింది. సరే, బయట ప్రపంచం సంగతాటుంచితే మన లోపల కూడా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనల ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గతం గురించి బాధలు, ఫ్యూచర్ గురించి టెన్షన్లు, వీటితోనే మనసు నిండిపోతోంది. ఇంత హడావిడిలో మనం ఒక చాలా ముఖ్యమైన, చాలా సహజమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. అదేంటో తెలుసా? ప్రకృతిని ఆస్వాదించడం. మనకు ప్రతిక్షణం ఎంతో నేర్పే ఆ ప్రకృతిని గమనించడం కూడా మనం మానేశాం. అయితే ఇక్కడే ఒక మంచి విషయం ఉంది. అదే, ప్రకృతి మనల్ని పిలుస్తోంది. మనం వెతుకుతున్న ఆ శాంతి, ఆ ప్రశాంతత ఎక్కడో దూరంగా లేదు, మన చుట్టూనే ఉంది. మనం గమనించాలేగాని ప్రకృతి ఎప్పుడూ మనకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. నిజానికి ప్రకృతి మనకు చాలా దగ్గర్లోనే ఉంది. మన బాల్కనీలోని ఓ చిన్న మొక్క కావచ్చు, కిటికీలోంచి కనిపించే ఆకాశం కావచ్చు, లేదా మనల్ని తాకే చల్లని గాలి కావచ్చు. కాని మన దృష్టి మాత్రం వీటిపై ఉండట్లేదు, ఎక్కడో ఉంది. మరైతే అసలు ప్రశ్నేంటంటే, ఈ ప్రకృతిని నిజంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించడం ఎలా మొదలుపెట్టాలి? దీనికేదైనా దారి ఉందా? ఖచ్చితంగా ఉంది. శాంతివైపు కొన్ని సింపుల్ స్టెప్స్ వెయ్యొచ్చు. మరి ఆ మార్గాలు ఏంటి? ఇప్పుడు మనం మనల్ని తిరిగి ప్రకృతికి దగ్గర చేసే కొన్ని చాలా సులభమైన, కాని అంతే శక్తివంతమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఓ 6 సింపుల్ మార్గాలున్నాయి, చూడండి. 1. జీవితాన్ని కొంచెం స్లోగా గడపడం. 2. వీలైతే సూర్యోదయాన్ని చూడటం. 3. చెట్ల మధ్య కాస్త సమయం గడపడం. 4. చెప్పుల్లేకుండా నడవడం. 5. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం. 6. ఫోన్ల నుండి కాస్త బ్రేక్ తీసుకోవడం. ఇవేమీ పెద్ద పెద్ద రూల్స్ కాదండోయ్, మనల్ని మనం తిరిగి కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని చిన్న సూచనలు అంతే. అయితే వీటన్నింటిలోనూ ఒక ఐడియా చాలా పవర్ఫుల్. అదే గ్రౌండింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమితో కనెక్ట్ అవ్వడం. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. మరి దీనికేం చెయ్యాలి అంటారా? చాలా సింపుల్. చెప్పులు లేకుండా నేలమీద నడవటమే. పచ్చగడ్డి మీద కానీ, తడి మట్టి మీద కానీ, లేదా ఇసుక మీద అయినా పర్లేదు. ఎందుకంటే మన పాదాలు అలా నేలని తాకినప్పుడు భూమిలో ఉన్న సహజమైన శక్తి మన శరీరంలోకి ప్రవహించినట్టు అనిపిస్తుంది. ఇది మనకు ప్రకృతితో ఉన్న డైరెక్ట్ కనెక్షన్ను మళ్లీ గుర్తుచేసి మనలో తెలియని ఒక ప్రశాంతతను నింపుతుంది. దీంతోపాటు మరో 2 ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. 1. ప్రకృతిలో కాసేపు సైలెంట్గా కూర్చుని చుట్టూ ఉన్న చిన్న చిన్న సౌండ్స్, అంటే పక్షుల అరుపులు, గాలికి కదిలే ఆకుల శబ్దం, వీటిని గమనించటం. ఇక 2ది, కావాలనే మన డిజిటల్ ప్రపంచానికి కాసేపు బ్రేకిచ్చి ఆ క్షణంలో పూర్తిగా ఉండటం. సరే, ఇవన్నీ చేయడం వల్ల మనకు దొరికేదేంటి? అసలైన ఆనందం. ఇది ప్రకృతి మనకిచ్చే ఓ గొప్ప బహుమతి. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మనకు లభించే ప్రతిఫలం చాలా పెద్దది. అదేంటంటే స్వచ్ఛమైన ఆనందం. ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఒకవైపు చూస్తే ప్రకృతి మనకు ఎలాంటి కండీషన్స్ లేకుండా ఫ్రీగా ఆనందాన్నిస్తోంది. కాని మరోవైపు మనమే దాన్ని పట్టించుకోకుండా, గమనించకుండా వెళ్ళిపోతున్నాం. సో మనం చెయ్యాల్సిన మొదటి పనేంటంటే ఈ ఉచిత బహుమతిని గుర్తించి స్వీకరించడమే. చూడండి, ఎవరైతే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తూ ప్రకృతితో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ల మనసులో శాంతి, జీవితంలో ఆనందం అవే పెరుగుతాయి. ఇది మాటల్లో చెప్పేది కాదు, స్వయంగా అనుభవిస్తేనే తెలిసే ఒక అద్భుతమైన ఫీలింగ్. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రకృతి దగ్గరకు వెళ్తానో అప్పుడు మనసు తన అసలైన
ప్రశాంతమైన స్థితికి తిరిగి వచ్చేస్తుంది. మన లోపల ఉన్న అలజడి అంతా తగ్గి ఒక స్వచ్ఛమైన శాంతి మాత్రమే మిగులుతుంది.